హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 9th అక్టోబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నిఫ్టీ 50 వస్తే అండి, నిఫ్టీ 50లో మన ఫస్ట్ సపోర్ట్ 24,886 దగ్గర మనకి సపోర్ట్ బిల్డ్ అయి ఉందండి. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ 24,806 దగ్గర ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 24,720 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 25,084 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అక్కడ నుండి 25,145 వరకు ఉంది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఓకేనా? సో ఈ రేంజ్లో ఎక్కడైనా మళ్ళీ మనకి నిఫ్టీ రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 25,480 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అండి ఫస్ట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే మనం ఇండికేటర్స్ ప్రకారంగా ఆటో ఫిబొనాచి లెవెల్స్ మార్క్ అవుతాయి కదా. సో ఫస్ట్ సపోర్ట్ అండ్ మన ఫిబ్ దాని ప్రకారంగా కూడా 0.5 లెవెల్ అనమాట ఇది. ఓకేనా? సో ఇక్కడ నుండి మ్యాక్సిమం అయితే చాలాసార్లు రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరు కూడా చూడొచ్చు. సో ఇదే టైంలో మన ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనమైతే మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యాం. అవునా? అండ్ అలాగే చూస్తే ఇది మనకి 50,910 లెవెల్ అండి. ఓకేనా? ఇది మనకి మేజర్ సపోర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 50,733 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 50,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,175 లెవెల్. ఓకేనా? ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చేసి 51,250 దగ్గర ఉంది. ఓకేనా? ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 51,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ చూడండి, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు పక్కనే ఉన్నారు. సో చూసారు కదా. అండ్ అలాగే చూస్తే మనకైతే సైడ్ వేస్ మార్కెటే ఉంది ఈరోజు. ఎందుకంటే ఎవరన్నా ఒక్కరు ఓడిపోవాలి, అయితే బయ్యర్స్ అన్నా ఓడిపోవాలి, లేదంటే సెల్లర్స్ అన్నా ఓడిపోవాలి. కాకపోతే ఇద్దరు పోటాపోటీగా ఫైటింగ్ ఉందన్నమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి మనమైతే కన్సాలిడేషన్ అనేది చూసాము. కంప్లీట్ బ్లూ క్యాండిల్స్, రైట్? సో చూడండి, కంప్లీట్గా బ్లూ క్యాండిల్స్ అంటే ఇదే రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. అవునా? సో రేపటి మార్కెట్లో ఎవరో ఒకరైతే ఓడిపోతారు కదండి. సో దాని ప్రకారంగా ట్రేడ్ తీసుకోండి. సో అప్ సైడ్ అయితే మనకి 23,530 అబోవ్ ఇది రెసిస్టెన్స్ కదండి, ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 23,600 లెవెల్లో మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 23,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెల్ సైడ్ ఎంట్రీస్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, 23,430 బ్రేక్ అవ్వాలి, నెక్స్ట్ 23,350 కూడా బ్రేక్ అవ్వాలి. ఓకేనా? లేదంటే ఫిన్ నిఫ్టీ ఈ రేంజ్లో మళ్ళీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో దీని అకార్డింగ్గా రేపు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఈ లెవెల్ 23,350 లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,040 దగ్గర ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్లోనైతే మనకి మంచి బయ్యర్స్ యాడ్ అవుతున్నారు, అందుకే అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఓకేనా? సో మన ఫస్ట్ సపోర్ట్ 12,782 మన ఫస్ట్ సపోర్ట్. అండ్ వెంటనే మళ్ళీ 760 దగ్గర కూడా మనకి సపోర్ట్ ఉంది. ఓకేనా? ఒకవేళ 12,760 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 12,625 630 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఇది 13,012 అనమాట. ఓకేనా? ఇది మన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ 13,060 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 13,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50. సో నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ రెడ్ కలర్ వచ్చేసి నిన్న మనం మార్క్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్స్ అండి ఇవి. సో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారంగా మార్క్ చేశాను అనమాట. ఓకేనా? కొన్నిసార్లు రెసిస్టెన్స్ లెవెల్స్ 5 మినిట్స్ ప్రకారంగా 15 మినిట్స్ ప్రకారంగా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో నేను దాని అకార్డింగ్గా ఇది కూడా మార్క్ చేశాను. సో మీరు చూడొచ్చు, మనం రెసిస్టెన్స్ లెవెల్ మార్క్ చేసాం కదా. సో ఇక్కడ రాగానే రిజెక్షన్ ఫేస్ చేసింది, బ్రేక్ చేసి వెళ్ళింది, స్టార్ ఫామ్ అయింది.
ఇప్పుడు ఏమవుతుందండి, ఒక్కసారి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అయిందంటే అవి మళ్ళీ రివర్స్గా యాక్ట్ అవుతాయి, అవునా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ కాస్త ఏమైంది, మనకి సపోర్ట్ లాగా యాక్ట్ అయింది. సో చూడండి, ఈ రేంజ్లో ఇదే మనకి సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. సో మనకి సపోర్ట్ అండి, ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 74,159 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇక్కడ చిన్న సపోర్ట్ ఉంది, 73,796 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 73,165 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 75,698 లెవెల్ మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 76,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవండి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.